హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు రాయలసీమ స్టైల్‌లో ఎండు ముక్కల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో, ఇందులోకి మసాలా ఎలా చేస్తే మనకి కూర రుచిగా, చిక్కగా వస్తుంది అనేది కూడా చూపిస్తానండి. ఈ కూర చేయని వాళ్ళు కూడా, తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే విధంగా నేను ఈ వీడియో అయితే చేశాను. సో, దానికోసం ముందుగా వట్టి తునకల్ని ఇలా కొద్దిగా వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. సో, ఇప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి వేయాలో చూపిస్తానండి. దానికోసం మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరిని, తెల్లవాయలు, ఇంకా ధనియాల పౌడరు, కారం పొడి, సో అలాగే నేను 2 లవంగాలు, ఒక చెక్క కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోండి. ఆనియన్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు కూర అనేది చిక్కగా వస్తుందన్నమాట. సో ఇలా ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీకి పట్టుకోండి. సో మనం కూర ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ కుక్కర్ యూజ్ చేస్తున్నాను. సో కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర ఇక్కడ లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. సో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని మనం వేయించుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఆ ఎముకలు ఉంటాయి కదా, వట్టి తునకలు, వాటిని వాటర్ లేకుండా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని సో అవి కూడా యాడ్ చేసుకొని మొత్తం ముక్కలకు పట్టే విధంగా ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము రుచికి సరిపడా ఉప్పుని, అలాగే కొద్దిగా పసుపుని, సో అలాగే మనం కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతటిని కూడా బాగా కలిపేసుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని మనము మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. సో వాటర్ కూడా మరీ ఎక్కువగా వేయకండి. సో సరిపడా వేసుకొని మనం మూత పెట్టి విజిల్ పెట్టుకోండి. సో నాకైతే ఇక్కడ 8 విజిల్ల తర్వాత అయితే మెత్తగా ఉడికిపోయింది. సో మెత్తగా ఉడికిపోయిందండి, మీకు చూపిస్తాను ఉడికిందా లేదనేది కూడా. సో మనం ఇలా ఎముక పట్టుకొని తీసామంటే కండ అయితే పక్కకి పోతుంది ఉడికినట్లయితే, బాగా ఉడికిపోయినట్లయితే. సో చాలా వేడిగా ఉందండి, అందుకే మీకు త్వరగా చూపించలేకపోతున్నాను. సో చూసారా చాలా మెత్తగా ఉడికిపోయింది. సో కూర కూడా మీకు చాలా చిక్కగా వచ్చిందండి. సో నేనైతే ఈ కర్రీని రాగి సంగట్లోకి కాంబినేషన్గా చేశానండి. సో చాలా సింపుల్గా ఉంది కదండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా కూడా వస్తుంది. సో ఈ ఎండు ముక్కల పులుసు చేయడం తెలియని వాళ్ళు కూడా, రాని వాళ్ళు కూడా సో నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి, తప్పకుండా రుచిగా వస్తుంది కూర అయితే. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. దానివల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.